వెల్కమ్ టు సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రామ్. నేను వైశాలి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. రంగురంగుల రంగువల్లులు, కోలాటాలు, కోడిపందాలు, హరిదాసుల కీర్తనలతో ఊరు వాడ సందడి నెలకొంది. ఇక పండుగ జోష్కు మరింత పెంచేలా స్వతంత్ర టీవీ ప్రేక్షకులను అలరించడానికి మనతో కొంతమంది సింగర్స్ ఉన్నారు. ఈరోజు వారితో పాటు ఈరోజు మన స్వతంత్ర ఛానల్లో సింగింగ్ పాడడానికి మన అలరించడానికి నలుగురు సింగర్స్ అయితే వచ్చారు. ఇప్పుడు వాళ్ళని ఆహ్వానిద్దాం. మేఘన అదేవిధంగా నందన, తేజస్విని, అన్విత కూడా మనతో పాటు ఉన్నారు. ఈరోజు మన స్వతంత్ర ఛానల్లో పార్టిసిపేట్ చేసి మనందరిని అలరించడానికి. ఫస్ట్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మనం ఫస్ట్ ఈ ప్రోగ్రాన్ని ఒక మంచి దేవుడి పాటతో, ఒక భక్తి పాటతో స్టార్ట్ చేద్దాం. మీరందరూ కలిసి ఒక మంచి దేవుడి పాట పాడండి. ఏ పాట పాడదాం అనుకుంటున్నారు? ముదాకరాత మోదక్. ఓకే, పాడండి. ఓకే, స్టార్ట్ చేయండి. ముదాకరాత మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితేవదైత్యకం నదాశుభాసునాశకం నమామి తం వినాయకం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. నతీతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారిణేశ్వరం నతాతికాపధుత్తరం సురేశ్వరం నిరీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్ష మాం. తేజస్విని, చాలా బాగా పాడో. మనం ఏ పండుగ కానీ ఏ పూజ చేసినా కానీ ఫస్ట్గా మనం పూజించేది విఘ్నేశ్వరుడు. ఆ పాటతో చాలా చక్కగా పాడో. థ్యాంక్ యూ, మంచి పాట పాడో. మేఘన, చెప్పండి. మీరేం చేస్తూ ఉంటారు? నేను బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే, అసలు మీకు సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? చిన్నప్పుడు మామూలుగా అమ్మ వాళ్ళు నేర్చుకోమంటే అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ తెలియలేదు, కానీ కోవిడ్ టైంలో మేఘన కొంచెం జూమ్ అవుట్ చేయండి, వీడియో కొంచెం జూమ్ అవుట్ పెట్టండి. యా, ఇప్పుడు ఓకే. అదే, సో కోవిడ్ టైంలో ప్రాపర్ గా ఖాళీగా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని దీని మీద స్టార్ట్ చేయడం జరిగింది, మ్యూజిక్ అనేది. ఓకే, ఎక్కడైనా కోచింగ్ తీసుకుంటున్నారా లేకపోతే మీ అంతటి మీరు ఓన్గా నేర్చుకున్నారా? కర్ణాటిక్ అదేంటి డాక్టర్ వై బాలగణేష్ గారి దగ్గర నేర్చుకుంటున్నారు. ఎల్ఎంఏ అకాడమీలో లైట్ మ్యూజిక్ రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నారు. ఓకే, మీరు మీకు నచ్చిన పాట, ఒక మంచి పాట, సంక్రాంతి పురస్కరించుకుని ఒక మంచి పాట మన ప్రేక్షకులకు అందించండి. ఓకే, అదేంటది వినాయకుడిని తలుచుకున్నాం కదా, ఒక కృష్ణుడి పాట పాడతారు. ఓకే. ఆలోకయే శ్రీ బాలకృష్ణం ఆలోకయే సఖీ ఆలోకయే శ్రీ బాలకృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం సఖీ ఆనంద సుందర తాండవ కృష్ణం. ఆలోకయే శ్రీ బాలకృష్ణం చరణని పణితను కృష్ణం करसंगत कनक कंकण कृष्णं चरणनि पणितनु कृष्णं
करसङ्गत कनक कङ्कणकृष्णम् किङ्किणीजाल घणघणित कृष्णम् किङ्किणीजाल घणघणित कृष्णम् लोकसिङ्किततारावळि मौक्तिककृष्णम् मौक्तिककृष्णम् आलोकये श्रीबालकृष्णं सखियानन्दसुन्दर ताण्डवकृष्णं ताण्डवकृष्णं ताण्डवकृष्णम् నైస్ నందన, చాలా బాగా పాడావు. మేఘన చాలా చక్కగా పాడావు. అంటే లైక్ కృష్ణుడి సాంగ్స్ మనం ఎప్పుడు విన్నా కానీ చాలా ఆనందం కలిగిస్తూ ఉంటుంది. అదే కృష్ణుడిలో ఉన్న మనకి మ్యాజిక్ అది తెలియకుండా ఒక మనలో ఒక స్మైల్ అయితే వస్తూ ఉంటుంది. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. రైట్. ఇక తేజస్విని. హాయ్ తేజస్విని, హాయ్ మ్యామ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్. నీ గురించి స్వతంత్ర ప్రేక్షకులకి ప్రత్యేకంగా ఇంట్రొడ్యూస్ అవసరం లేదనుకుంటా, ఎందుకంటే మన ఛానల్ ఏ ప్రోగ్రామ్ జరిగినా మీరు రెగ్యులర్గా వచ్చి పాడుతూ ఉంటారు. సో ఇన్నిసార్లు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్స్ స్వతంత్ర టీవీ. ఎందుకంటే ప్రతి లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను ఆల్మోస్ట్ అన్ని ఫెస్టివల్స్ స్వతంత్రతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాను. సో వినాయక చవితి, బతుకమ్మ అండ్ ఇప్పుడు సంక్రాంతి. సో యా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది మ్యామ్ అక్కడికి రావడం అండ్ అందరూ ఎల్ఎంఐ వాళ్ళతో కలిసి పాడడం. యా, ఇంకా మీకు నచ్చిన సాంగ్, ఒక సాంగ్ మన సంక్రాంతికి సంబంధించి ఒక మంచి సాంగ్ పాడండి. ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ధనుర్మాసంలో సంక్రాంతి చేసుకుంటాం కాబట్టి రంగనాథ స్వామి కళ్యాణం అప్పుడు పాడే పాట పాడతాను. ఓకే, పాడండి. రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం, రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం, రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం, రంగరంగ వైభోగంగా జరిగే రంగని కళ్యాణం, కన్నవారికి కన్నుల పండుగ కమనీయ భాగ్యం, మానవ జన్మకు మహిళో మహిత మంగళ వైభోగం, రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం, రంగని కళ్యాణం ఇది శ్రీరంగని కళ్యాణం. తేజస్విని చాలా చక్కగా పాడారు. అంటే లైక్ సంక్రాంతికి రంగని కళ్యాణం మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి అది పురస్కరించుకుని చాలా చక్కగా పాడావు. నీ వాయిస్ చాలా బాగుంటుంది, నీకు చాలా సార్లు చెప్పే ఉంటాను. సో చాలా మంచి వాయిస్ ఉంది నీకు, చాలా బాగా పాడావు. నందన. హాయ్ నందన, హాయ్. మీరేం చేస్తూ ఉంటారు? ఇప్పుడు నేను బీఆర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. ఓకే, మీకు ఈ సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అంటే ఇప్పుడు వెస్టర్న్ మ్యూజిక్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, బట్ శాస్త్రీయ సంగీతమే నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ మీకు ఎలా కలిగింది? నేను మ్యూజిక్ ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను. అండ్ అమ్మ వల్ల మెయిన్ ఇంట్రెస్ట్, అండ్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల ఇంకా లైక్ డెడికేటెడ్గా నేర్చుకుంటున్నాను. అండ్ 14 ఇయర్స్ అంటే ఈజీ థింగ్. యా, శాస్త్రీయ సంగీతమే కాదు అన్ని నేర్చుకుంటున్నాను, లైట్ మ్యూజిక్, వెస్టర్న్ Okay. మ్యూజిక్ అంటారు. సో మొత్తం అన్నీ నేర్చుకుంటున్నారు. యా, మీకు నచ్చిన సాంగ్ ఒకటి మంచి సాంగ్ పాడండి సంక్రాంతికి రిలేటెడ్. ఏ యా, సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? నేను ఎక్కడి మానుష జన్మం పాడదాం అనుకుంటున్నాను. కాజ్ అది అంటే లైక్ హౌ ఆర్ లైఫ్ గోస్ అన్న థింగ్ లో ఉంటది. సో యా. ఓకే, పాడండి. ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది, నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను, ఏ చిత్తంబికను మరువను ఆహారంబును, మరువను సంసార సుఖము, మరువను ఇంద్రియ భోగము, మాధవని మాయా మరచద సుజ్ఞానంబును, మరచద తత్వరహస్యము, మరచద గురువును దైవము, మాధవని మాయా
ఎక్కడి మానుష జన్మం వెత్తిన ఫలమేమున్నది నికము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ఈ చిత్తంబికను తగిలిత బహుళం పటముల తగిలిత బహుబంధంబుల తగులను మోక్షపు మార్గపు తలపుల ఎంతైనా అగపడి శ్రీ వెంకటేశ్వర అంతర్యామివై నగి నగినను నీ వేలికి నాకాయే మాయా ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తంబికను ఈ చిత్తంబికను. నందన చాలా అంటే చాలా పాడావు. చాలా అంటే ఎంత స్వీట్గా ఉందంటే నీ వాయిస్. ఆ సాంగ్ వింటుంటే చాలా మంచిగా అనిపించింది, ప్రశాంతంగా అనిపించింది, ప్లెజెంట్గా నీ సాంగ్ వింటుంటే. అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. యా, అన్విత హాయ్. హాయ్ మ్యామ్. ఏం చేస్తుండవు అన్విత నువ్వు? నేను 9th క్లాస్ చదువుతున్నాను. ఓ 9th క్లాస్. సింగింగ్ ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు నువ్వు? సింగింగ్ నాకు 4 years ఉన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. 4 years ఉన్నప్పటి నుంచి. ఆల్మోస్ట్ 8 years అయిపోతుంది నేర్చుకున్నాను. ఓకే, నీ ఇంట్రెస్ట్తో నేర్చుకుంటున్నావా లేకపోతే మీ పేరెంట్స్ ఫోర్స్ చేయడం వాటి వల్ల నేర్చుకుంటున్నావా? నా ఇంట్రెస్ట్తోనే నేర్చుకున్నాను. అవునా, ఓకే. నీకు నచ్చిన ఒక సాంగ్ ఏదైనా ఒక మంచి సాంగ్ పాడు. ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నావు? నేను ఇందరికీ అభయంలో పాడదాం. ఓకే, పాడు. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి. వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద స్వేచ్ఛ చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి, చిలుకు గుబ్బలి కింద చేర్చ చేయి, కలికియగు భుక్కాట కౌగిలించిన చేయి, వలనైన కొనగోళ్ళ వాడి చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి, పురసతుల మానములు పొల్ల చేసిన చేయి, తురగం బుబరపడి దొడ్డ చేయి, పురసతుల మానములు పొల్ల చేసిన చేయి, తురగం బుబరపడి దొడ్డ చేయి, తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరవు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయం ములిచ్చు చేయి. నైస్ అన్విత, చాలా అంటే చాలా బాగా పాడావు, చాలా చక్కగా. ఇప్పటి వరకు అన్విత, మేఘ్న, నందన, తేజస్విని విడివిడిగా పాడారు కదా. ఇప్పుడు మీరందరూ కలిసి ఒక గ్రూప్ సాంగ్ ఏమన్నా పాడతారా? ఓకే, ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? మేము గరుడ గమన పాడదాం అనుకుంటున్నాము. ఓకే, నైస్, చాలా మంచి సాంగ్ పాడండి. గరుడ గమన తవ చరణ గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు నిత్యం మనసిల సతు మమ నిత్యం మమ గురుదేవా మమ
గురుదేవ మమ మమ పాప దేవా హరణముఖ విభూత వినుత పద పద్మా జలజనయన విధినముచి హరణముఖ విభూత వినుత పద పద్మా విభూత వినుత పద పద్మ మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. భుజగశయన భవ మదన జనక మమ మరణ భయలగన హరి భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారి జనన మరణ భయహారి మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా శంఖచక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణా సర్వలోక శరణా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా మమ తాపమపా గురుదేవా మమ పాపమపా గురుదేవా అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి భుజాల అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి భుజాల ఆ విదలిత సురరి భుజాల మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా డిఫరెంట్ ఉన్నా కానీ ఆ మ్యూజిక్లో ఆ ఫీల్ చాలా బాగుంది. ముగ్గురు చాలా బాగా, నలుగురు కూడా చాలా బాగా పాడారు. మేఘ్నా, నెక్స్ట్ మీరు ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? ఓకే. సంక్రాంతి మీద ఒక చిన్న పాట ఉంది. అదే మన శతమానం భవతి మూవీలో ఓకే, ఒక చిన్న లైన్. పాడండి. హైలో హైల సారే హరిదాసులు వచ్చారే దోసటి రాసులు తేరే కొప్పును నింపైరే డోడు పసపును చూడే వాకిట నిలుచున్నాడే అల్లరి చేస్తున్నాడే సందడి మనగాడే కొత్తళ్ళుళ్ళ అజమాయిషీలే బావ మరదళ్ళ చిలిపిని వేషాలే కోడి పందల వల్లే తోడు పెద్దట రాయుళ్ళే వాడ వాడంత సరదానే బగ 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 భోగి మంటలే గణగణ గణగణ గంగిరెద్దులే కణ 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 కిరణ కాంతులే అరే దగ 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 సూర్యుడే చక 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 మకర రాశిలో మెరిసే మెరిసే సంక్రాంతి. నైస్ నైస్ మేఘ్నా, చాలా బాగా పాడావు. ఆ పాట ఎలా అంటే సంక్రాంతి మొత్తం ఆ సాంగ్లే. ఆ సాంగ్ ఒకటి చూస్తే చాలు, ఎవరికన్నా సరే ఏ జనరేషన్ కన్నా సంక్రాంతి ఎలా ఉంటుందా అని చూపించే విధంగా ఉంటుంది. నైస్ సాంగ్, చాలా బాగా పాడావు. రైట్ నందన, నెక్స్ట్ ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నారు మీరు? నేను డివోషనల్ పాడదాం అనుకుంటున్నాను. ఓకే, కానీ ఇది మూవీ నుంచి ముకుందా ముకుందా. పాడండి. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా వెన్న దొంగవైనా మన్ను తింటివా కన్నె గుండె ప్రేమలయలా మృదంగానివా హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా దావనంలో వరంగా నీలాల నింగి కింద తెలియాడు భూమి తనలోనే చూపించాడు
ఈ కృష్ణ స్వామి పడగ విప్పి మడుగున లేచే సర్పశేషమే ఎక్కి నాట్యమాడి కాళీయుని దర్పమని చాడు నీ ధ్యానం చేయువేళ విజ్ఞానమేగా అజ్ఞానం రూపమాపే కృష్ణ తత్వమేగా అట అర్జునుడొందెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సైతం ప్రాణం పోసే మంత్రోపదేశం వేదాల సారమంతా వాసుదేవుడే రేపల్లె రాగం తానం రాజీవమే హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వావ్ నందన, చాలా అంటే చాలా బాగా పాడావు. ఎవర్ గ్రీన్ హిట్ అది ఆ సాంగ్. మనకి అది మూవీ నుంచి వచ్చినా కానీ ఒక మంచి డెవోషనల్ సాంగ్, చాలా బాగుంటుంది. చాలా బాగా పాడావు. నైస్. థ్యాంక్ యూ. తేజస్విని, యా మీరు Yes, ma'am. చెప్పండి, మీరు సంక్రాంతి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి మనం 3 డేస్ భోగి ఫస్ట్ డే చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ డే సంక్రాంతి రోజు కలర్స్ అన్నీ వేసి ముగ్గులేయడం, అమ్మ వాళ్ళతో కలిసి గొబ్బెమ్మలు పెట్టి పిండి వంటలు అవన్నీ. అండ్ ఈ టైంకి కైట్స్ అవన్నీ ఎంజాయ్ చేస్తాం కజిన్స్తో. అవునా, అమ్మమ్మ ఇంటికి వెళ్ళారా? లేదు, అందరం హైదరాబాదే, సో ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. ఓకే, నైస్. అయితే ఫెస్టివల్ని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏ సాంగ్ పాడాలనుకుంటున్నాం తేజస్విని? నేను సంక్రాంతి ఒక చిన్న సాంగ్ పాడతాను. ఓకే, పాడండి. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరి ఉప్పొంగుతుంటే ఇంటింట పేరంటం, ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. సంక్రాంతి వచ్చింది తుమ్మెదా, సరదాలు తెచ్చింది తుమ్మెదా. సో సంక్రాంతి అనగానే మనకి ఈ సాంగ్ గుర్తొస్తుంది కాబట్టి. యా అవును, ఈ సాంగ్ లేకుండా అసలు సంక్రాంతి కంప్లీట్ అవ్వదు. సో ఈ సాంగ్, సంక్రాంతి అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఈ సాంగే కదా. చాలా బాగా పాడవు తేజస్విని. థ్యాంక్ యూ. అన్విత, నీ సంక్రాంతి నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? నీకు స్పెషల్, నీకు నచ్చిన ఫెస్టివల్ ఏంటి? నాకు నచ్చిన ఫెస్టివల్ అంటే హోలీ, దివాళీ, మ్మ్. నెక్స్ట్ సంక్రాంతి చేస్తాము. ఎందుకంటే అమ్మతో కలిసి ముగ్గులు వేయడము, ఆ, బొమ్మల కొలువు పెట్టడము ఈ ఇయర్ ఇవన్నీ పెట్టుకున్నారా? బొమ్మల కొలువు పెట్టారా మరి ఇంట్లో మమ్మీ? చేస్తాము. అవునా, సంక్రాంతి బాగా ఎంజాయ్ చేస్తావా? చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే, ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నావు? నేను ఇప్పుడు అమ్మవారి సాంగ్ పాడబోదు. ఓకే, పాడు. అమ్మా గోదాహారతి గైకొని అమృతము చిలకవే మాయమ్మ. అమ్మా గోదాహారతి గైకొని అమృతము చిలకవే మాయమ్మ. భూమిని తవ్వగ తులసీవనమున దొరికితివమ్మ మాయమ్మ. అమ్మా గోదాహారతి గైకొని అమృతము చిలకవే మాయమ్మ. ప్రేమతో పెరియాళ్వారుని పెంచి క్రమముగా దినము చూపితివమ్మ. ప్రేమతో పెరియాళ్వారుని పెంచి క్రమముగా దినము చూపితివమ్మ. గొప్పున వినులు ముడిచితివమ్మ, చకదనములే పెంచితివమ్మ.
అమ్మ గోదారతి గైకొని అమృతము చిలకవే మాయమ్మ జీవనమున దొరికితివమ్మ మాయమ్మ అమ్మ గోదారతి గైకొని అమృతము చిలకవే మాయమ్మ అమృతము చిలకవే మాయమ్మ అమృతము చిలకవే మాయమ్మ. అన్విత చాలా చక్కగా పాడో, క్యూట్ వాయిస్తో చాలా సూపర్గా పాడో. నైస్ అన్విత. మేఘ్నా, మీరెలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ సంక్రాంతి? నేనైతే ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతాము. సో అక్కడ మంచిగా అందరిలానే ముగ్గులు కాంపిటీషన్ అవన్నీ ఫస్ట్ అయ్యాక దాని తర్వాత చక్కగా భోగిమంట వేసుకొని దాని చుట్టూ డాన్స్ వేస్తూ అందరం గొబ్బెమ్మ పెట్టుకొని పాటలు పాడుకుంటూ అలాగా సరదా సరదాగా కజిన్స్ అందరితో ఆడుకుంటూ అలా ఏమైనా కబుర్లు చెప్పుకుంటూ అలా అయిపోతుంది సంక్రాంతి. అవునా, ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళారా సంక్రాంతికి? అక్కడే ఉన్నా. అవునా, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అయితే సంక్రాంతి వైబ్ని. మంచిగా తింటున్నాను కూడా. అవునా, ఇప్పుడు ఏ సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? ఓకే, నేను తరలి రాధ తనే వసంతం అని ఒక మంచి మీనింగ్ఫుల్ సాంగ్ పాడదామని. ఓకే, సిరివెన్నెల గారు. తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాకా సాగకుంటే మేఘాల రాగం నిలచేరుకోదా తరలి రాధ తనే వసంతం తన దరికి రాని వనాల కోసం వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని కాలి అందరి కోసం అందును కాదా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కద దిశలెరుగని గమనము కద తరలి రాధ తనే వసంతం. నందన, ఇప్పుడు మీరు మీ సంక్రాంతిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? వాళ్ళ ఇంటికి వస్తాను ప్రతిసారి. ఇక్కడ పొద్దున్న లేసి ముగ్గులేసి దాని తర్వాత అందరితో అంటే అందరు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారు. సో అలా వీకెండ్ లాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంకా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. మీకు వేయడం మేము వచ్చా తెలంగాణ ముగ్గులు? కాబట్టి మరి అంత ఉండదు ఇక్కడ. సో ఓకే, బట్ వి ఎంజాయ్. మీ నలుగురిలో ఆంధ్ర వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఓకే ఓకే, ఆంధ్ర. సో మీరైతే బాగా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పారు కదా, అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నానని చెప్పి. ఓకే నందిని, ఇప్పుడు మీరు ఏ సాంగ్ పాడబోతున్నారు? నేను ఇప్పుడు లాహే లాహే పాడబోతున్నాను. ఎందుకంటే అందులో మనకి పార్వతి ఇంకా శివుడి స్టోరీ మొత్తం హౌ లైఫ్ అంటే లైక్ కంప్లీట్గా ఉంటుంది కాబట్టి ఐ వాంట్ సింగ్ దాట్. ఓకే, పాడండి. కొండల రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మత్తే రాత్రి లేచి మంగళ గౌరి మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 రే మెళ్ళో మెలికల నాగుల దండ వలపుల వేడికి ఎగిరి పడంగా ఒంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకి సామి అత్తరు సెగలే విల విల నలిగిండే
లాహే 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 లే. వావ్. కురు కురువులు మండే కళ్ళు, చెడలిరబోసిన సింపిరి కురులు, ఎర్రటి కోపాలెగసిన కుంకం బొట్టు ఎన్నెల కాసిందే, పెనిమిటి రాకను తెలిసి సీమా తంగి సిగ్గులు పూసిందే, ఉబలాటంగా ముందటి కురికి అయ్యవతారం చూసిన కలికి, ఏందా శంకం శూలం వైరాగేశం ఏందని సరిగిందే, ఇంపుగా ఈ పూటైనా రాలేవా అని సనువుగా కసిరిందే, లాహే 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 లే. లోకాలేలే ఎంతోడైనా లోకో మడిసే సొంతింట్లోన, అమ్మోరి గడ్డం పట్టి బతిమాలిన వెయ్యడాల నామాలు, ఆలు మగల నడుమన అడ్డం రావుల ఎట్టాంటి నియమాలు, ఒకటో జామున కలిగిన విరహం రెండో జాముకి ముదిరిన విరసం, సర్దుకుపోయే సరసం కుదిరే ఏళ్ళకి మూడో జామాయే, ఒత్తిగా పెరిగే నాలుగో జాముకి గుళ్ళో గంటలు మొదలాయే, లాహే 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 లే. వావ్ నందన, చాలా అంటే చాలా పాడో. అసలు ఆ సాంగ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే శివ పార్వతుల రిలేషన్ గురించి మొత్తం ఉంటుంది ఆ సాంగ్. చాలా అంటే చాలా బాగా పాడో, ఒరిజినల్ సాంగ్ మర్చిపోయి అంత బాగా పాడో. నైస్. థ్యాంక్ యూ. తేజస్విని, నెక్స్ట్ మీరు ఏ పాట పాడదాం అనుకుంటున్నారు? ఎస్ మ్యామ్. సంక్రాంతి అనగానే గుర్తొచ్చే కొన్ని సాంగ్స్ లో ఇదొకటి. సో ఓకే, పాడండి. సందళ్ళు సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే, సందళ్ళు సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే, మన ఊరిలో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా, మన వారితో కలిసుండడం ఒక వరమేరా, నన్ను మరువని చూపులు ఎన్నెన్నో, నన్ను నడిపిన దారులు ఎన్నెన్నో, నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గుర్తులనిచ్చినదే, సందళ్ళ సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే, సందళ్ళ సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగా సంక్రాంతి సందళ్ళే. నైస్ తేజస్విని, చాలా బాగా పాడావు. అసలు లైక్ సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ మొత్తం కలిసి సెలబ్రేట్ చేసుకునే పండుగ. సో చాలా బాగా పాడావు, సాంగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అన్విత, నెక్స్ట్ మీరు ఏ సాంగ్ పాడబోతున్నారు? నేను నారాయణతే నమో నమో. ఓకే, పాడండి. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో, నారాయణతే నమో నమో, మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభ, వేదోధర శ్రీ వెంకటనాయక, వేదోధర శ్రీ వెంకటనాయక, నాథ ప్రియతే నమో నమో, నాథ ప్రియతే నమో నమో, నారాయణతే నమో నమో, నారాయణతే
नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो नमो నైస్ అన్విత, చాలా చక్కగా పాడు. నైస్ నైస్. యాక్చువల్లీ ఈరోజు సంక్రాంతి కదా, మీ నలుగురు ఫుల్ ట్రెడిషనల్గా వస్తారు అనుకుంటే రివర్స్లో వచ్చారు. ఎందుకు రెడీ అవ్వలేదు ఈరోజు? సంక్రాంతి కదా, మంచిగా హాఫ్ సారీ వేసుకుని మంచిగా రెడీ అవుతారు అనుకున్నా ముద్దు గుమ్మల్లా. నందన, నెక్స్ట్ మీరు ఏ సాంగ్ పాడబోతున్నారు? నేను అమ్మవారి సాంగ్ పాడదాం అనుకుంటున్నాను, అది అన్నమయ్య కీర్తన. ఓకే, పాడండి. Yeah. అమ్మమ్మ ఏమమ్మ అరమీల్ మంగ నాచారమ్మ తమింట నలరూకుమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అరమీల్ మంగ నాచారమ్మ తమింట నలరూకుమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అరమీల్ మంగ నాచారమ్మ తమింట నలరూకుమ్మ. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు. నీరిలోన తల్లడించి నీకే తల వంచి నిరి కింద పులకించి నీరమనుండు. గోరికొన చమరించి కోపమే పచరించి సారెకు నీ అలుక ఇట్టే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమీల్ మంగ నాచారమ్మ తమింట నలరూకుమ్మ. చకదనములి పెంచి సకలముగాదనంచి ముఖపో వెంకటేశుడు నీకే పొంచి. సకదనములి పెంచి సకలముగాదనంచి నికపో వెంకటేశుడు నీకే పొంచి. మకువతో అలమేల్ మంగా నాచారమ్మ మకువతో అలమేల్ మంగా నాచారమ్మ హక్కున నాతని నీటే అలరించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగా నాచారమ్మ తమింట నలరూకుమ్మ. తమింట నలరూకుమ్మ. తమింట నలరూకుమ్మ. నైస్ నందన, చాలా బాగా పాడావు. నీ వాయిస్లో యాక్చువల్లీ మంచి బేస్ ఉంది, సో చాలా బాగా పాడుతున్నావు. నైస్. థ్యాంక్ యూ. మేఘ్నా, నెక్స్ట్ మీరు ఏ సాంగ్ పాడబోతున్నారు? నేను కూడా ఒక మంచి అన్నమాచార్య కీర్తన పాడదాం. ఓకే, పాడు. శ్రీమన్నారాయణ 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 నీవే పరమేడు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ శ్రీపాదమే శరణు. కమలాసతి ముఖ కమల కామల గీత కమల ప్రియా కమలేక్షణ. కమలాసతి ముఖ కమల కామల గీత కమల ప్రియా కమలేక్షణ.
కమలా సతీ ముఖ కమల కమల గీత కమల ప్రియా కమలేక్షణ కమలాసనహిత కరుణగమన శ్రీ కమలనాభని పద కమల నేసరను కమలాసనహిత కరుణగమన శ్రీ కమలనాభని పద కమల నేసరను శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు ఓ నైస్ మేఘ్నా, చాలా బాగా పాడావు. సూపర్ నైస్. అన్నమాచార్య కీర్తనలు అంటేనే చాలా బాగుంటాయి, చాలా బాగా పాడావు. తేజస్విని, నెక్స్ట్ మీరే సాంగ్ పాడదాం అనుకుంటున్నారు? నేను అమ్మవారి పాట పాడదాం అనుకుంటున్నాను. ఓకే, పాడండి. చక్కని తల్లికి చాంగుబళ, చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. పులికెడి మురిపెము కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ. పులికెడి మురిపెము కుమ్మరింపు తన సలుపు చూపులకు చాంగుబళ. పలుకుల సొలుపుల పతితో కసరిడి చలుముల అలుకకు చాంగుబళ. పలుకుల సొంపుల పతితో కసరిడి చలముల అలుకకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. జందెపు ముత్యము సరుల హారముల చందన గంధికి చాంగుబళ. జందెపు ముత్యము సరుల హారముల చందన గంధికి చాంగుబళ. విందై వెంకట విభు పెనచిన తన సంధి దండలకు చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ, తన చక్కెర మోవికి చాంగుబళ. చక్కని తల్లికి చాంగుబళ. బళ బళ బళ. నైస్ తేజస్విని, చాలా బాగా పాడా. అమ్మవారి పాటలు వింటుంటేనే మనకు ఒక తెలియని ప్రశాంతమైన ఫీల్ వస్తుంది. చాలా చక్కగా పాడావు. అన్విత, ఈరోజు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు నీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వతంత్ర టీవీకి చాలా థ్యాంక్ యూ. చాలా బాగా అనిపిస్తుంది. ఆల్రెడీ ముందు కూడా ఒకసారి దివాళీ ప్రోగ్రామ్ కి కూడా పార్టిసిపేట్ చేశాను. ఓకే, అప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. నైస్. నందన, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ సంక్రాంతికి ఇలా ఈ సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే లైక్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఐమ్ రియలీ బ్లెస్డ్ టు బీ అ పార్ట్ ఆఫ్ స్వతంత్ర లైక్ ఇప్పుడు లైఫ్ అండ్ ఇది లైక్ మెనీ ఆఫ్ పీపుల్ లైక్ ఆర్ వాచింగ్ ఫ్రమ్ వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా లైక్ మా అందరి రిలేటివ్స్ కూడా దానివల్ల వీఆర్ గెటింగ్ మోర్ ఇంట్రాక్షన్ అండ్ థ్యాంక్ యూ స్వతంత్ర టీవీ ఫర్ గివింగ్ మీ అ ఛాన్స్. ఓకే, మేఘ్నా, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు? నాకు యాక్చువల్లీ ఫస్ట్ టైం స్వతంత్ర టీవీలో పాడడము. సో ఈ ఆపర్చునిటీకి థ్యాంక్ యూ సో మచ్ టు స్వతంత్ర టీవీ. ఆల్సో మా గురువు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచిగా సంక్రాంతి ఇంకా స్పెషల్గా అనిపించింది ఇంతమంది అండ్ మా క్లాస్మేట్స్తో కూడా సెలబ్రేట్ చేసుకోవడం వల్ల. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తేజస్విని, మీకు ఎలా అనిపిస్తుంది ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు?